ఈ రోజుల్లో కూడా కరెంటు సరఫరా లేని ఒక పల్లెటూరు మాది. సాయంత్రం 6 అయ్యేసరికి మేము ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఇంటికి చేరుకునేవాళ్లం. అందరం ఇదే పాటించేవాళ్లం. ఇంట్లోనే రాత్రంతా చీకట్లో దీపం పెట్టుకుని ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా ప్రతిరోజూ ఒకేలా ఉండేది. ఒకరోజు ఉదయం కాగానే మా ఇంటి ఎదురుగా ఒక 90 ఏళ్ల ముసలాయన రక్తం కక్కుకుని చనిపోయాడు. అతను ఎందుకలా చనిపోయాడు అని మా పక్కింటి వాళ్ళు నన్ను వచ్చి అడుగుతున్నారు. నాకు ఏం తెలుసు, నేను ఆ ముసలాయన నిన్న రాత్రి వచ్చి నాతో మాట్లాడాడు. మా ఇద్దరికి మంచి పరిచయమే ఉంది. మా ఇంట్లోనే తిన్నాడు రాత్రి. సరదాగా మాట్లాడుకున్నాం. అతని ఇంటికి అతను వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాడు. సరదాగా గడిచిపోతున్న రోజుల్లో మా ఇంటి ఎదురుగా ఉన్న ఈ 90 ఏళ్ల ముసలాయన ఈ రోజు మా ఇంట్లో అన్నం అయిపోయింది. మా ఆవిడని అడిగితే మానవరాళ్ళు, మనవళ్ళు, చిన్నపిల్లలు మా ఇంట్లో విపరీతంగా ఆకలి అంటూ మొత్తం మన ముగ్గురు కొడుకులు కోడళ్లతో సహా మొత్తం తిన్నారు. మన ఇంటి ఎదురుగా ఉన్న ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళు, అతను నిన్ను పెద్ద నాన్న అని పిలుస్తాడు కదా. మీ ఇద్దరికీ మంచి పరిచయమే అంటుంది. మీ పెద్దమ్మ అంటూ వచ్చాడు నిన్న నవ్వుతూ. కాని ఈరోజు ఉదయాన్నే రక్తం కక్కుకుని చనిపోయాడు మా ఇంటి ముందు. వాళ్ళు ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తారేమోనని అనుకుంటూ ఉండగానే భయంతో ఆ చావుకి అంత్యక్రియలు కూడా పూర్తయినాయి. 3 రోజుల తరువాత కాకులకి విందు ఏర్పాటు చేస్తే ఒక కాకి మాత్రమే వచ్చి తిని అలా కొంత గాల్లో ఎగరేసరికి చనిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది, ఆపశకునం ఏంటి, కాకి రూపంలో ముసలాయన విందు చేసి గాల్లోనే చనిపోయాడు ఏంటి అని ఊరు అంత మాట్లాడుకుంటున్నారు. 2 రోజుల తరువాత వాళ్ళ ఇంటివాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఇలా జరిగింది? మా ఆయన రక్తం కక్కుకుని చనిపోయాడు. ముందు రోజు రాత్రి మీ ఇంట్లోనే కదా భోజనం చేశారు. ఉదయం ఎందుకలా రక్తం కక్కుకుని చనిపోయారు అంటూ ఆ ముసలావిడ నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఒకేసారి కళ్ళు పెద్దవిగా చేసి చూస్తుంది. నన్ననాలో వాళ్ళ ఆయన ఆత్మ ఏడుస్తూ కనిపిస్తుంది అన్నట్లు చూస్తూ చెప్పుకుంటూ ఏడుస్తుంది. ఆ ముసలమ్మ, ఏంటి బాబు చెప్పవేం, రాత్రి మా ఆయన మీ ఇంట్లోనే కదా భోజనం చేశాడు. పొద్దున లేవగానే ఎలా రక్తం కక్కుకొని చనిపోయాడు బాబు అని ఏడుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు, వాళ్ళ కొడుకులు కోడళ్ళు మొత్తం ఫ్యామిలీ నన్నే చూస్తున్నారు. ఆ ముసలాయన చావుకి కారణం నేనే అన్నట్లు అందరూ నన్నే అనుమానిస్తున్నారు. ఆ ముసలమ్మ నన్ను ప్రశ్నిస్తూ నాలో ఆ ముసలాయన ఆత్మ నాలో ప్రవహించి ఏదో చెప్పుకుంటూ ఏడుస్తుంది అని అంటుంది. తరువాత రోజూ అర్ధరాత్రి నాకు నిద్రలో నుండి మెలకువ వచ్చింది. ఆ ముసలోడి ఆత్మ మా ఇంటి వరండాలో కూర్చున్నట్లు అనిపించింది. ఆత్మ అలా గోడకి ఒరిగ బాధపడుతూ ఏడుస్తుంది. ఇంట్లో దీపం వెలుగులో గమనిస్తున్నా నాకు చాలా భయమైంది. భయంతో నిద్రపోయిన నేను ఉదయం లేచాను. మా పక్కింటివాళ్లు రాత్రి మన ఇంటి తలుపులు బాడుతూ ఎవరో ఏడుస్తున్నట్లు అనిపించిందా అంటూ మా పక్కింటి అంకుల్ వాళ్ళ ఆవిడని అడుగుతున్నాడు. ఆమె లేదండి, అలా ఏం జరగలేదు, నీ భ్రమ అని అంటుంది. రాత్రి వాళ్ళ ఇంటి తలుపులు కొడుతున్నట్టు శబ్దం వచ్చింది, అది నేను విన్నాను. ఆ ముసలాయన ఎన్నడూ లేంది మా ఇంట్లో తినడం ఏందో, పొద్దున్నే చనిపోవడం ఏందో, వాడు దయ్యంలా మారి మా ఇంట్లో ఏడవటం ఏంటో, ఆ ముసలావిడ వాళ్ళ ఆయన ఆత్మ నాలో కనిపిస్తూ ఏడుస్తుంది అంటుంది. ఈ రోజు రాత్రి ఎలాగైనా అసలు ఏం జరుగుతుంది పక్కింట్లో అని తెలుసుకుందాం అనిపించింది. ఆత్మ మా ఇంట్లోకి వచ్చే సమయంకి మా ఇంట్లో దీపం వెలుతురు పోయింది. ఆత్మ మా ఇంటి ముందు నించోని వాళ్ళ ఇంటివైపు చూస్తూ ఏడవటం మొదలు పెడుతుంది. మా పక్కింటివైపు చూస్తూ తిట్లు తిడుతూ వాళ్ళ ఇంటి డోర్ కొడుతుంది. ఏంటి ఈ ముసలాయన చావుకి కారణం ఈ పక్కింటి ఆంటీనా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా వాళ్ళ ఇంటి తలుపు బాదుతున్నట్లు శబ్దం నాకు వినిపించింది. కాని ఆ ఆంటీ మాత్రం ఏం లేదు, అంతనీ భ్రమ అంటుంది. ఆత్మ వాళ్ళ ఇంటి డోర్ కొడుతూనే ఉంది, నేను చూస్తున్నాను. వాళ్ళ ఇంటి వెనుక పక్కన పెరట్లోకి వెళ్లి చూస్తున్నాను. ఆంటీ మట్టిలో గీతలు గీస్తూ జుట్టు మొత్తం తల ముందలకి కళ్ళు పెద్దవిగా చేసి చూస్తుంది. మంత్రాలు చదువుతుంది. ఆత్మ ఆంటీ ముందరకు వచ్చి నన్ను ఎందుకు చంపావు అని ఏడుస్తుంది. రేపు అమావాస్య, రేపటికి నీ ఆత్మ ఈ భూమిమీద నుండి వెళ్ళిపోతుంది. ఇక నువ్వు ఎవరిలోను చేరినా అంత ఉపయోగం లేదు అంటుంది. ఆ ఆత్మతో ఆత్మ నాలో ప్రవహించి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ కొడుకులని కోడలని వాళ్ళ ఆవిడని లేపి ఆంటీని ఈవిడే నేను చనిపోవడానికి కారణం అని నా ద్వారా చెప్పించి ఆమెని పట్టించి ఊరి ప్రజల ద్వారా ఊరి నుండి వెళ్లగొట్టారు. వాళ్ళ ఆయన కూడా తనను అసహించుకుంటూ భయంతో వదిలించుకున్నాడు.